ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన ఘటనపై సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి స్పందించారు. భూమా అఖిలప్రియపై ఘాటు విమర్శలు చేశారు. తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్ లో లైవ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆమె పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తాను గాని తన తండ్రి గాని ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. అఖిలప్రియకు టికెట్ ఇవ్వడం అంటూ జరిగితే ఆమె పతనం కోసం పనిచేస్తామని అల్టిమేటం జారీ చేశారు. అఖిలప్రియను ఓడించడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని జస్వంతి రెడ్డి అన్నారు. రోడ్డు మీద భారీ తెగించి ఎత్తుకుని పెంచిన ఏవి సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ దాడి చేయడం ద్వారా తన స్థాయి ఏంటో నిరూపించుకుందని ధ్వజమెత్తారు. లో క్లాస్ మైండ్ సెట్ ఉన్న భూమా అఖిలప్రియను ప్రజలు సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా అంగీకరించారని, ఆమెకు టికెట్ ఇచ్చే విషయం పార్టీ అగ్రనాయకత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. అఖిలప్రియ వంటి నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని సూచించారు. దేవుడు అన్ని చూస్తున్నాడని, ఆమెకు తగిన శాస్తి జరిగి తీరుతుందని, శిక్ష అనుభవించక తప్పదని జస్వంతి రెడ్డి హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను లైవ్ కి రావాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు చాలా కాల్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి నాన్నకి ఏమన్నా అయిపోయిందో అని చెప్పి. దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈరోజు నేను రావడం జరిగింది. నిన్న జరిగిన తోపులాటలో నాన్న షర్ట్ చిరిగి కొంచెం జరగడం, షర్ట్ చిరిగి ఆయనకి ఇది జరిగింది, కానీ పెద్దగా మేజర్ గా ఆయనకి ఏమి హర్ట్ అవ్వడం కానీ ఏం జరగలేదు. సో జస్ట్ అదొకటి క్లారిఫై చేద్దామని వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు చాలా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు ఏవి సుబ్బారెడ్డి నేను వేరు కాదని చెప్పి. అలాంటి వ్యక్తి, అంటే చిన్నప్పటి నుంచి అఖిలాని పెంచి ఎత్తుకున్న వ్యక్తిని, ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈరోజు ఆమె నిన్న దాడి చేయించింది. అది కూడా ప్రశాంతంగా 100 రోజుల నుంచి జరుగుతున్న యువగలం యాత్రలో ఇలాంటి అటాక్ చేయబట్టింది. కొంచెమన్నా ఆ బజారు మనిషి, ఆ దున్నపోతు మద్దూరు అఖిలప్రియకి కొంచెమైన బుద్ధుంటే, ఎలాంటి టైంలో ఏం చేయాలనేదన్నా ఆమెకి సెన్స్ ఉంటే అలాంటి చర్యలు చెయ్యదు. నిన్న అలాంటి అటాక్ జరగదు. ఇది ఫస్ట్ టైం జరిగిన అటాక్ కాదు మాకు. ఇప్పటికి మా మీద 2 అటాక్స్ జరిగినాయి. ఒకటి సైకిల్ యాత్ర, అది కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టిన యాత్రలో పబ్లిక్ ప్రోగ్రామ్ లో ఆ అటాక్ జరగడం జరిగింది. దాని తర్వాత మేము హైదరాబాద్ లో మా ఇంట్లో మేముంటే మా ఇంటి పైన రెక్కి నిర్వహించి మా నాన్నని చంపాలని చెప్పి మనుషుల్ని హైర్ చేసింది. ఒక లో గ్రేడ్ మైండ్ సెట్ మెంటాలిటీ బజారు మనిషి అయిన దున్నపోతు అఖిలప్రియ చేసింది ఈ అటాక్స్ అన్ని. అయినా సరే చాలా కామ్ గా మేము ఏమి సరే చిన్నప్పటి నుంచి చూసాడు నాన్న ఆమెని కూతురులాగా పెంచాడని చెప్పి చాలా వరకు ఆయన చాలా లాఫుల్ గా పార్టీని నమ్ముకొని, పోలీసులను నమ్ముకొని ప్రతిదీ మేము లాఫుల్ స్టెప్సే తీసుకున్నాం. కానీ నిన్న ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ ని మాత్రం నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్ అఖిలప్రియ, నువ్వు చేసిన దానికి తీవ్రంగా నువ్వేదైతే చేసావో దానికి తగిన ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. అండ్ పార్టీ